కుమార గణనాథాంబ కుమారస్వామికి గణపతికి తల్లి అయినది. అమ్మవారికి ఇద్దరు పుత్రులు, గణనాథుడు, కుమారస్వామి. మూలాధారం వద్ద ఉండేది గణపతి. అక్షర గణాలకు అధిపతి. లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ హల్లులు ఉచ్చరింపబడవు. అందుకని హల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు. ఈ హల్లులు అనే విఘ్నాలకు అధిపతి కనుక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు. మనలోని అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే కుమారస్వామిని పూజించాలి అంటారు. అమ్మవారు గణపతి స్థానమైన మూలాధారం వద్ద కుండలిని శక్తిగా ఉంటుంది. కుండలిని శక్తి యొక్క రూపము పాము. కుమారస్వామి యొక్క రూపము పాముతో సూచింపబడుతుంది. అమ్మవారికి ఒక కుమారుడు అయిన గణపతి ఆధార స్థానముగాను, మరో కుమారుడు అయిన కుమారస్వామి ఆమె శక్తి రూపముగా ఉన్నారు.